అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంకటి. దీంట్లోకి కాంబినేషన్గా మనం దోసకాయ పచ్చి రొయ్యలు అండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ముందుగా 2 దోసకాయలు తీసుకోవాలండి. తీసుకొని బాగా కడుక్కొని చుక్కు తీసుకోవాలన్నమాట. అలాగే 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు అనమాట. దోసకాయలకి చెక్కు తీసేసుకుందాం. ఈ విధంగా చెక్కు తీసేసుకొని రెండిటికి చెక్కు తీసుకోవాలండి. ఈ విధంగా 2 చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి, ముక్కలు కట్ చేసుకొని. అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అరకిలో రొయ్యలు తీసుకోవాలి. బాగా కడుక్కొని ఉప్పు నీళ్ళతో నిమ్మకాయతో కడుక్కొని శుభ్రం చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి, 1 స్పూను. అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఇవన్నిటిని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము బాగా ముక్కలకు పట్టించే విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే గిన్నె తీసుకోవాలి. అంటే నేను మట్టి పాత్ర తీసుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ దాకా, 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పినాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగుతూ ఉంటుంటాయి కదా. వేగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా 2 వేసేసుకొని మనం గరిటతో తిప్పుతూ ఉండాలన్నమాట. ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు కానీ ఏది కానీ మాడకుండా చూసుకోవాలండి. ఈ విధంగా మాడకుండా చూసేటప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక 1 స్పూన్ వేసాం కదా, ఇది 1 స్పూను. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటిని కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల బాగా మగ్గుతూ ఉండాలండి. ఈ విధంగా మగ్గేటవాళ్ళని అంటే మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకు ముక్కలు చక్కగా మగ్గిపోతాయి కదా. అలాగే మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే అంతా మగ్గిపోయిందండి. మగ్గిపోయినప్పుడు ఇందులో ఏం చేయాలంటే దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్న తర్వాత దీనికి కూడా మూత పెట్టుకోవాలి. మనకి ఒక 10 మినిట్స్ అయినాక మనకి ముక్కలు కూడా, దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. అప్పుడు మనం ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదా, కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రాన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. వీటిని కూడా మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో కాసేపు కలుపుకేసుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే మూత కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల అందులో వాటర్ అంతా పోద్ది కదా ఫ్రాన్స్లో. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న 10 నిమిషాలకి మళ్ళీ మూత తీసి చూస్తే మనకు ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. అప్పుడు మనం చివరిగా గరం మసాలా వేసుకోవాలండి. దీంట్లో గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా ఇలా కలుపుకోవటం వల్ల అనమాట మనకు గరం మసాలా కూడా పట్టి చాలా బాగుంటుంది. అయిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చేసింది. పచ్చిమిర్చి అనమాట మనం పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి చివరిలో. ఫస్ట్ వేసింది కాకుండా ఇప్పుడు కూడా వేసుకోవటం వల్ల మన కర్రీ మంచి సువాసన, హోటల్ స్టైల్లో స్మెల్ వస్తుంది అనమాట. ఆ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకుంటామేనండి. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ విధంగా చేసుకోవాలండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా రుచిగా ఉంటుంది దోసకాయ పచ్చి రొయ్యలు అయితే. ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనము రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలండి. అవి అయితేనే రాగి సంగటికి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మామూలు వేరే రైస్ అయితే బాగోవండి. వీటిని బాగా కడుక్కొని 1 గంట నానబెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే వేరే గిన్నెలోకి తీసుకొని బియ్యం నానిపోయినాయి కదండి, పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలంటే మూత పెట్టుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడుకుతూ ఉండగా ఒకసారి మూత తీసి చూద్దాము. తీసిన తర్వాత ఇందులో ఒక ఆయిల్ వేయాలండి. 1 స్పూను ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు అయినాక మూత తీసి చూస్తే ఒక 5 మినిట్స్ అయినాక ఉడుకుతూ ఉంటుంది కదా. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి గడ్డితో తిప్పుకోవాలి. ఇది అడుగు కంటుకోకుండా చూసుకోవాలి. అలాగే మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసేపు అయినాక 10 మినిట్స్ ఆపాలండి, ఉడకనియాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో మనం ఈలోపు 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ ఉడికిపోయింది.
ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిండి ఉంది కదండి, రాగి పిండి కప్పు తీసుకున్నాం కదా, ఈ రాగి పిండి ఇందులో వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటాం వలన అది ఏ విధంగా అంటే మనం గరిటె ఉంది కదా, ఈ గరిటె కానీ లేకపోతే ఇలాంటి తెడ్డు లాంటిది కానీ పెట్టుకొని గట్టిగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయిపోయినాక మూత తీసి చూస్తే ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి నెయ్యి వేసుకొని అప్పుడు 2 గరిటెలు రాగి సంగటి ఇందులో వేసుకొని ఒకసారి తిప్పుకుంటే మనకి గుండ్రంగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. వేడివేడికి కదా చేయి కాలుతుంది. ఈ విధంగా అయినాక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే రెండోది కూడా అలాగే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ప్రాన్స్ కర్రీని వేరుగా తీసుకుందాం గిన్నెలోకి. ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని కూడాను మనము ఈ రాగి సంకటికి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, ఆ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇది కనుక మనము ఒక రాగి సంకటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని దీంట్లో మనము నెయ్యి కనుక వేసుకొని అలాగే ఈ దోసకాయ పచ్చి రొయ్యలు వండుకున్నాం కదండి, ఈ కర్రీని కనుక 2 గరిటెలు కనుక వేసుకొని తిన్నట్లయితే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. అన్నిటికి ట్రై చేసి ఉంటారు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.